భారత మహిళల క్రికెట్లో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టింది. అదిరే ఆట తీరుతో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన 140 కోట్ల మంది భారతీయుల సంబరాలకి, ఆనందానికి అవధులు లేవు. ముంబైలోని మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు వేదిక అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. షఫాలి వర్మ 87, దీప్తి 58. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు ఆట ప్రారంభించడంతో ఓపెనింగ్ బ్యాటర్లు 9.2 ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యం దగ్గర రనౌట్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు పడుతున్నా కెప్టెన్ లౌరా మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించింది. దీంతో ఆమె ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా విజయంపై ధీమాగానే ఉన్నప్పటికీ ఆమె 101 రన్స్ చేసిన తర్వాత దీప్తి శర్మ బౌలింగ్లో అవుట్ కావడంతో భారత విజయం ఖరారైంది. భారత్ మహిళల క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్ కైవసం చేసింది. దీనికి ముందు భారత్ 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో 2 సార్లు ఫైనల్కు చేరుకొని పరాజయం పాలైంది. ముచ్చటగా మూడోసారి మాత్రం దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని భారత్ తొలిసారి ముద్దాడింది.